చేస్తాడు అని చెప్పని ఏదైతే స్వీయ నైజం ఉందో ఇది అధికారంలోకి రాకముందు మాట్లాడినట్టు ఒక మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగిస్తూ ఇవాళ అబద్ధాల పరంపర కొనసాగిస్తూ మోసాల పరంపర కొనసాగిస్తూ అటు ప్రతిపక్షాన్ని ప్రజలను వంచనకు గురి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరును ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు మమ్మల్ని అప్పు చేసింది అంటున్నారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష, బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్ గా మేము చెల్లించింది ఎంత అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,30,570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు, అప్పులకు, అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకా కూడా ఇది మీరు ఈ ఫిగర్స్ దయచేసి మీడియా మిత్రులు, నేను మాట్లాడుతున్నటువంటి ఒక అంశాన్ని చూసేటువంటి ఒక ప్రజలు కానీ దయచేసి హౌ రేవంత్ రెడ్డి లైజ్ అండ్ చీట్స్ పీపుల్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. దయచేసి మీరు పెన్ను కాగితం కూడా చేతిలో పట్టుకోండి, ఒకసారి అంకెలు చూడండి. మీకు కాగితం కూడా ఇచ్చిన ఆ లాస్ట్ పేజ్ని ఒక్కసారి చూడండి, ఓపెన్ చేసి చూడమని చెప్పి నేను కోరుతున్నా. లాస్ట్ పేజ్ మీరు ఒకసారికి వెళ్ళండి. ఆయన ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు? 3,47,000 కోట్ల రూపాయల అప్పు నేను తెచ్చినా అని చెప్పినారు కదా. ముఖ్యమంత్రి నోట్ల నుంచి మాట వస్తే ఏంటిది? ఫత్వా. సొల్లు మాటలు మాట్లాడటానికి వీలు ఉండదు. ఇట్ హ్యాస్ టు బి సబ్స్టాన్షియేటెడ్. Any word that is expressed by a chief minister on the floor of the legislative assembly, which is the temple of democracy, he is supposed to substantiate with the data, or whatever the data official record says, that only he is supposed to talk. అందులో ఏది ఉంటే ఇదే మాట్లాడాలి, ఇందులో ఉండదు అందులోనే ఉండాలా. ఈ రెండింటికి వ్యత్యాసం ఉండడానికి వీలు లేదు. ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయల పైచిలకు నేను అప్పు తెచ్చినాను, దాంట్లో నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినాను అని చెప్పినారు. మిత్రులారా, ఈ పుస్తకం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అన్న. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఈ పుస్తకంలో నేను ఐఎమ్ గైడింగ్ యూ, డ్రైవింగ్ యూ. ఇది కూడా వెబ్సైట్లో మీకు దొరుకుతుంది, స్టేట్ లెజిస్లేచర్ వెబ్సైట్లో దొరుకుతుంది, లేకపోతే గూగుల్లో ఎక్కడైనా దొరికినా కానీ దొరికిపోతుంది. 66వ పేజ్ అనుకుంటా. మీరు ఒకవేళ కనుక 66వ పేజ్ మీకు ఇచ్చింది, నేను కాపీ ఇచ్చింది ఇదే పేజ్.